श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्यमाक्षभिर्चित्राः स्थिरैरङ्गैः तुष्टवागं व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो आवृतश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नृताक्षो अरिष्टयेमिः स्वस्ति नोः बृहस्पति ददातु श्रीमहागणाधिपतिं देवाभ्यो नमो नमः। कर्काटक राशि वारिकी నవంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు తీరుతున్నాయి, ఏ విధంగా మీరు అనుకున్నటువంటి స్థితుల్లో మీరు ఉండడానికి కావాల్సినటువంటి వాతావరణం ఎలా ఏర్పడుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, వివాహం జరగకపోతే ఏ పని చేసుకుంటే వివాహం జరుగుతుంది, ఈ నెలలో మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి ఏ విధమైన ప్రణాళికలు అమర్చుకోవాలి, ఏ దేవతారాధన చేస్తే మంచిది, ఏ విధంగా మన యొక్క అలంకరణ ఉండాలి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. అయితే ముందుగా కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలో విచ్చేస్తారు. కర్కాటక రాశి వారు ఈ నెలలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నా ఆ విషయాన్ని 10 మందికి చెప్పడం, ఆ 10 మందిలో మీకు నచ్చిన సలహాలు మళ్ళా తీసుకోవడం, మీ సలహా కంటే ఆ సలహా బాగుందని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం, దానివల్ల కాస్త ఇబ్బంది పడి ఆ పని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీ సొంత అభిప్రాయం కంటే పక్కవారి ఇచ్చేటువంటి అభిప్రాయానికి ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఒక విషయాన్ని 4 కోణాల్లో ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటి విషయం గ్రహించడం, ఒక సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుకోవడానికి ఎత్తుగడలు వెయ్యాలి అనేటువంటి విషయం ఈ కర్కాటక రాశి వారితో స్నేహం చేయడం వల్ల ఈ నెలలో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక నవంబర్ నెలలో కర్కాటక రాశి వారు ఏ విధంగా ఉంటారయ్యా అంటే, ఆర్థికంగా ఇంతకుముందు తెచ్చిన అప్పు ఏదైతే ఉందో అందులో సగాన్ని మీరు పూర్తి చేసేస్తారు. ఎవరికైతే మీరు అప్పు ఇద్దాం అనుకుంటున్నారో వారు అడిగిన దానికంటే 20% మాత్రం మీరు అప్పు ఇచ్చి సేఫ్ జోన్లో ఉంటారు. సేవింగ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్, అది మ్యూచువల్ ఫండ్లో కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అది అప్పు చేసినా సరే నేను ఇన్వెస్ట్మెంట్ ఈ నెలలో చెయ్యాలి అని దృఢంగా అనుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం, ఎన్నో అప్పులు తీర్చాం, ఈ అప్పులు మన వల్ల కాదేమిటి, ఈజీగా తీరుస్తాం, నా మీద నాకు నమ్మకం ఉంది అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని కర్కాటక రాశి వారు ఖచ్చితంగా అవలంబించుకుంటూ ఉంటారు. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ, సినీ, సంగీత, సాహిత్య, కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుంది. మీ యొక్క ప్రతిభని గుర్తించేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని అందరి దృష్టిలో మీరు పడడం అనేటువంటిది, దీనివల్ల మానసికమైన ఆనందం ఎక్కువ అవ్వడం, ఇన్నాళ్ళ శ్రమకి నాకు ఫలితం దక్కుతోంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ రావడం అనేటువంటిది నవంబర్ నెల 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 20వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామండి అంటే కనుక, మీరు మత్స్య సంపదకు సంబంధించి అంటే సీ ఫుడ్స్కి సంబంధించి కానీ, పళ్ళకు సంబంధించి ఫ్రూట్స్కి సంబంధించి కానీ, లేదా ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి కానీ, లేకపోతే తోళ్ల పరిశ్రమ మాంసానికి సంబంధించి కోళ్ళు కానీ, ఈ యొక్క మాంస విక్రయ సంబంధించి కానీ వ్యాపారం చాలా మంచిది. ప్రత్యక్షంగానే వ్యాపారం చేయండి, ఎటువంటి ఇబ్బందులు కలవు. పరోక్షంగా మాత్రం మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే, మీ యొక్క ధనాన్ని నష్టపోయినట్టుగానే చెప్పాలి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఏదో చేసేద్దాం, నేనే వస్తాను, నాకు మంచి మార్కులు వస్తాయి కదా అనేటువంటి మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దానివల్ల అసలు రాయవలసింది కూడా కొంచెం తగ్గుతుంది. చదువు మీద ఆసక్తి కొంచెం తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెడదాం అనుకుంటే కనుక వారికి ఇది మంచి అవకాశం కానీ చెప్పచ్చు, కలిసి వస్తుంది. అది కూడా నవంబర్ నెల 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 21వ తారీఖు మధ్యలో కనుక పెట్టుబడి పెడితే మంచి అవకాశం లభించేటువంటి విధంగా ఉంది కర్కాటక రాశి వారికి. తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తిని మీరు అందిపుచ్చుకుంటారు, ఆనందంగా ఉంటారు. విందు వినోదాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఏదైతే మీరు ఇంతకు ముందు పెట్టుబడి పెట్టిన ఆస్తి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమ్మి మరొక చోట ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక
ఆరోగ్యమైనటువంటి విషయానికి వస్తే ఈ వేళ్ళకు సంబంధించి కానీ కాలు వేలుకు సంబంధించి కానీ పక్క తిరగడము, కొంతవరకు పెరాల్సీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి విషయానికి వస్తే విందు వినోదాల్లో మంచి ఆనందదాయకంగా మీరు పాల్గొంటారు. మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. మీరంటూ ఉన్నతమైన స్థాయిలో ఉండడం అనేది ఖచ్చితంగా కర్కాటక రాశి వారు లభిస్తూ ఉంటుంది. ధనపరంగా మీ చేతిలో ధనం ఇవ్వడం కానీ, మీరు ధనం తీసుకోవడం వల్ల కానీ, ఎదుటివారికి కానీ మీకు కానీ ధనం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ధనపరంగా కర్కాటక రాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందుతున్నారని చెప్పచ్చు. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది. సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అది కూడా నవంబర్ 18వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో అయితే కనుక మంచి అవకాశంగా చెప్పచ్చు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం లభిస్తోంది. కానీ జనించేటువంటి శిశువు పేగు మెల్లో వేసుకోవడం కానీ, ఎదురుకాలతో కానీ జనించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల వివాహం అనేటువంటి వాయిదా వేసుకోవడం మంచిది. నమ్మించి వంచన చేసేటువంటి వారే ఎక్కువ మంది దోహదపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు అంటే శత్రువు పొంచి ఉండడం, పాత స్నేహాలు మళ్ళా తిరిగి రావడం, దానివల్ల మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం కలగడం, దీనివల్ల కాస్త ఇబ్బంది అనేటువంటిది మీకు ఏర్పడుతూనే ఉంటుంది. కర్కాటక రాశి వారు మీ పాత స్నేహితులు ఎవరైతే వస్తున్నారో వారిని కొంచెం అవాయిడ్ చేయడం అనేటువంటి చాలా మంచిది. కర్కాటక రాశిలో వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క సమస్య, ఉద్యోగం అయితేనే, వివాహం అయితేనే, వ్యాపారం అయితేనే, నేను నా యొక్క గోల్కి రీచ్ అవ్వడానికి కావాల్సిన కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఆ ఇబ్బందులు తొలగడానికైతేనే ఏ సమస్య అయినా సరే తగు పరిష్కారం ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ దొరకకపోతే మీ యొక్క ఫోటోతో మాకు పంపించినట్లయితే మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పే సమాధానం ఆధారంగా ఆ యొక్క సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశిలో వారు ఈ నెలలో చేయవలసిన నియమాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి అంటే, కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా ఏదన్నా శివారాధన కానీ, శివాలయంలో సాయం సంధ్య వేళ చండీ ప్రదక్షిణ చేయడం కానీ మంచిది. దీనివల్ల మీ యొక్క శత్రువు కానీ, లేకపోతే మీరు ఇప్పుడు ఆర్థికంగా ఏదైతే నిలబడదాం అనుకుంటున్నారో దానిలో ఫర్దర్ ఇబ్బందులు కలగకుండా ఈ శివారాధన అనేటువంటిది కలిసి వస్తుంది. ఏదన్నా శివాలయంలో ప్రతినిత్యము కానీ లేదా సాయం సంధ్య వేళ కానీ శివునికి అభిముఖంగా నేతితో, ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయడం మంచిది. ప్రతినిత్యము కూడా ఓం క్లీం రుం రుద్రాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 54 సార్లు పట్టించుకోవడం చాలా మంచిది. ప్రతినిత్యము భస్మధారణ చేయండి. మధ్య భాగంలో వృత్తాకారంగా కుంకుమ ధరించండి. పరమేశ్వరి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు సోమవారం, గురువారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా పసుపు వస్త్రం కానీ లేదా ఎరుపు వస్త్రాన్ని కానీ ధరించడం చాలా మంచిది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా మీరు ఏ యొక్క గోల్స్ అనుకుంటున్నారో దాన్ని బయటికి వ్యక్తం చేయకుండా ఉండడం మంచిది. ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన గావించడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి స్థితుల్లో ఖచ్చితంగా పరమేశ్వరి అనుగ్రహంతో ఉన్నతమైన స్థితిగతులు మీరు పొందడం జరుగుతుంది.